ప్రైవేట్ వ్యక్తులకు. సో ఇది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను చాలా చౌకగా ఇచ్చేస్తున్నారు. ఇది ప్రజల నుంచి సేకరించినటువంటి భూమి. రేపు పారిశ్రామికవేత్తలకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి. సో దాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ తెలంగాణలో జరగబోతోంది అంటూ చాలా సంచలనమైనటువంటి బాంబ్ పేల్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో హాఫ్ అన్ అవర్ జరుగుతోంది, మీరు చూస్తున్నారు 30% మాత్రమే తీసుకుంటున్నారు ఇది రెగ్యులరైజ్ చేయడానికి. మిగిలిన 1,00,000 కోట్ల రూపాయలు చక్కగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. దీంట్లో సీఎం వాటా కూడా 50,000 కోట్లు ఉంది అని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోయారు కాబట్టి ఏదో చిప్పు వీళ్ళది ఖరాబ్ అయింది, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా మాట్లాడుతుంది. అంత 30% ఈజ్ జస్ట్ ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ ఫీజ్ అని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఏం జరుగుతోంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ భూములు పోతున్నాయా? గతంలో కాళేశ్వరం ఏటీఎం అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ భూములు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అంటున్నారు. ఆ ఏటీఎం కంటే ఇది ఏటీఎం కాదు, పెద్ద బ్యాంకే కనిపిస్తోంది. నిజమే, వాస్తవాలనే దీంట్లో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఇప్పుడు విమర్శించే వాళ్ళందరూ కూడా అసలు పాలసీ తీసుకొచ్చిన దాంట్లో పాత్రదారులు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 90s తర్వాత ఈ 30 ఏళ్లలో 6 మిలియన్ల ఎకరాలు ట్రాన్స్ఫర్ అయింది. అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ పర్పసెస్. అది రియల్ ఎస్టేట్ పర్పస్ అయినా, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం 6 మిలియన్ ఎకర్స్ 60 లక్షల ఎకరాలు నాన్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్ అయినాయి. దాంట్లో రియల్ ఎస్టేట్ ఉంది, ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్స్, కార్పొరేట్స్ కు అలాట్ చేసినటువంటి అన్ని ఉన్నాయి. ఈ పాలసీ తీసుకొచ్చినప్పుడు 90s తర్వాత ఇది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు చర్చ చేసే పార్టీలని చెప్పుకుంటూ వచ్చినాయి. అవును, ఎందుకంటే ఫారెన్ క్యాపిటల్ రావాలన్నా, డొమెస్టిక్ క్యాపిటల్ రావాలన్నా ల్యాండ్ అలాట్మెంట్ తప్పనిసరి. ల్యాండ్ బ్యాంకు సమీకరించాలి, ఇండస్ట్రియలిస్ట్కి అలాట్ చేయాలి, లేకపోతే ఇండస్ట్రీస్ రావు. ఎవరైతే ఒక లిబరల్గా ల్యాండ్ అలాట్ చేశారో ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుకుంటూ పోతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. ఎక్కడైతే అడ్డం తగిలామో అక్కడల్లా ఇండస్ట్రియలైజేషన్ లేదు. కాబట్టి లిబరల్గా దాని పేరే ఈజ్ ఆఫ్ డూయింగ్ అని పేరు పెట్టి ప్రతి ముఖ్యమంత్రి మహారాష్ట్ర నెంబర్ 1లో ఉందంటే మహారాష్ట్ర నెంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్తున్నారు. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ మహారాష్ట్రనే బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు నాయుడు చెప్పలేదా? గతంలో కేటీఆర్ చెప్పలేదా? లేదా గుజరాత్ ముఖ్యమంత్రి చెప్పలేదా? ఎవరు చెప్పలేదు? ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటేనే లిబరల్ ల్యాండ్ అలాట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, తర్వాత ట్యాక్స్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్, ఇవన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో పార్ట్స్. అందరూ ముఖ్యమంత్రులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ ఇవాళ మాత్రం అప్పుడు కేటీఆర్ చేసిండు, ఇప్పుడు వీళ్ళు చేసారు. అసలు మనం తప్పుడు విధానాన్ని అనుసరించుకుంటూ మాది రైట్ అంటే ఎట్ట రైట్ అయిద్దండి? అందరు పాలసీస్ అవే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవును. తర్వాత 1950 నుంచి 1990 వరకు 40 ఏళ్ళు కూడబెట్టిన భూములు, 40 ఏళ్ళ నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులు ఇప్పుడు అమ్ముకుంటూ వస్తున్నారు. అవును. డెవలప్మెంట్ అంటే అమ్మటమే. గతంలో అరుణ్ శౌరిని డిజిన్వెస్ట్మెంట్ శాఖ క్రియేట్ చేసి దానికి మంత్రినే చేశారు. తీసేస్తున్నారు అంతే. అంతే. ఇప్పుడు ఒక సెంట్రల్ బడ్జెట్ లో, ప్రతి సెంట్రల్ బడ్జెట్ లో ఆబ్జెక్టివ్ పెడుతున్నారు. అవును. అంటే డిజిన్వెస్ట్మెంట్ ఎన్ని కోట్లు సమీకరించగలమని ఒక బడ్జెట్ లో ఒక ఆబ్జెక్టివ్ పెడుతున్నారు. మీరు చూడండి. అవును, అవును. ప్రతి బడ్జెట్ లో ఏది ఈ డిజిన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్ని వేల కోట్లు సమీకరిస్తున్నామని ఎస్టిమేషన్ పెడుతున్నారు. డిజిన్వెస్ట్మెంట్ అంటే అమ్ముకోవటమే. ఏం అమ్ముకోవటం? ఆస్తుల భూములు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది రైట్ అని యూజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ఉంది మా రాష్ట్రం అని చెప్తుంటే అన్ని ముఖ్యమంత్రులు చెప్పి ఇప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి రాంగు, మీ ముఖ్యమంత్రి రైటు, ఎట్లా సాధ్యం అండి? ఇది ఒకే పాలసీ కట్టుబడినటువంటి పార్టీలన్నీ. కాబట్టి ఇది ఒక అంశం, మీ దృష్టికి తీసుకొచ్చే అంశం. రెండో అంశం, ఇవాళ రైతుల నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి భూములు మొత్తం 50 లక్షలకు, 15 లక్షల నుంచి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు ఇవాళ రంగారెడ్డి జిల్లా వ్యాప్తమైనటువంటి భూములన్నీ రైతుల నుంచి సేకరించి ఇండస్ట్రియలైజేషన్ కార్పొరేట్స్ కు అప్పగించారు. ఎవరు అప్పగించలేదు? రాజశేఖర రెడ్డి అప్పగించలేదా? దాంట్లోనేగా కిడుపురం ఉందన్నది. తర్వాత కేటీఆర్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తుండే ఐటీ మినిస్టరు విపరీతంగా పెట్టుబడులు సేకరిస్తారంటే పెట్టుబడులు ఎట్టొస్తాయి? అవును. వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేసిన పెట్టుబడులు వస్తాయా? ఊకనే వచ్చి ఆకాశంలో పెట్టుబడులు పెడతారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే పాలసీ.
మేము 9,000 ఎకరాలు అలాట్ చేస్తాం, నిరుపయోగం ఉన్నాయి, 30% ఫీజు అవును కలెక్ట్ చేస్తే మేము అలాట్ చేస్తాం అని చెప్పేసి అదే బాట. ఒకళ్ళది పెద్ద అడుగు, ఒకటి చిన్న అడుగు. అవును ఒకళ్ళది రైట్ అయినప్పుడు ఇంకోళ్ళది రాంగ్ ఎట్లా అయింది అంటున్నా నేను. ఇండస్ట్రీస్ ని రప్పించడానికి భూములు సమీకరించి వాళ్ళకి అలాట్ చేయటం అనేది పాలసీ రైట్ అనుకున్న తర్వాత ఒకళ్ళు చేస్తే కేటీఆర్ చేస్తే రైట్, రేవంత్ రెడ్డి చేస్తే రాంగు, లేదా అప్పుడు కేటీఆర్ రైట్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాంగు. ఒకే స్కేల్ వర్తిస్తుంది అందరికి, అన్ని రాజకీయ పార్టీలకు. పార్టీ వీలైనంత మాత్రాన పాలసీ మారదు. కాబట్టి ఇవాళ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రైతుల భూములు, ఇప్పుడు ఉన్న భూములన్నీ 90s లో, ఇప్పుడు రైతుల చేతుల్లో ఉన్న భూములు ఎంత లెక్క తీయండి, ఎంత ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందో. హెచ్ఎండిఏ పరిధే దాదాపు వేలాది ఎకరాలు కన్వర్షన్ కదా. అవును. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ లోనే కిడుపు రోలు ఉన్నాయి. అవును. ఈ ట్రాన్స్ఫర్ లోనే పొలిటికల్ కరప్షన్ ఉంది. ఈ పొలిటికల్ కరప్షన్ లోనే ఈ పొలిటికల్ కరప్షన్ నే ఎలక్షన్ పాయింట్స్ పుట్టకొచ్చినాయి. సత్యం గారు ఎలక్షన్ పాయింట్ ఎట్లా? వన్ సెకండ్, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. సత్యం సార్ నమస్తే. అడగమనండి సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, భూముల్ని సేకరించడం, కార్పొరేట్ కంపెనీల్ని ఇన్వైట్ చేయడం కోసం భూముల్ని సేకరించడము, అదేవిధంగా సేకరించిన భూమి పారిశ్రామికవేత్తలకు ఇచ్చి అక్కడ మూసివేసిన పరిశ్రమకు వాళ్లకు సొంతగా కేటాయించడం రెండు ఒకటేనా? ఇప్పుడు నా ప్రశ్న అర్థమైందా? మూసేసిన కంపెనీ నా సొంతంగా నేను అమ్ముకుంటా. ఆ రోజు సబ్సిడీ కింద తీసుకున్నారు కదా, ఈ రోజు కంపెనీ నడవట్లేదు కదా, ఆ నడవట్లేని కంపెనీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసేయాలి, లేదా ఆక్షన్లో అమ్మాలి అనేది మేము చెప్పినాం. కాకపోతే మీరేమంటున్నారు? సార్, నా ప్రశ్న అర్థం చేసుకొని తర్వాత మీరు చెప్పండి. అయితే కొత్తగా ఇప్పుడు మనం ఏదైతే ఇండస్ట్రియలిస్ట్ ని తీసుకురావడం కోసం భూములు సేకరించడము, సేకరించిన భూమి సొంతంగా అమ్ముకోవడం రెండు ఒకటేనా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వాలు ఇలా సేకరించినటువంటి అన్ని కూడా ఇవాళ బడ్జెట్ ప్రొవిజన్స్ లో ఉపయోగించుకుంటారు. ఒకటి, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టు ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేయకపోతే స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇది పబ్లిక్ పర్పస్, స్టూడియో పర్పస్ ఉపయోగించుకోవాలి తప్ప మళ్ళీ దాన్ని రీసేల్ చేసుకుని కమర్షియల్ పర్పస్ వాడటానికి వీల్లేదు. అట్టే ఇండస్ట్రియల్ ల్యాండ్ కూడా అంతే. ఈ మధ్య కాలంలో వైఎస్ నాడు కేటాయించినటువంటి యూజ్ లేకుంటుంటే స్వాధీనం చేసుకుంటామన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెందుతాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ అనేటువంటి దాంట్లో ఇవాళ కిడుపులో లేకుండా ఉంటే రాష్ట్రం బెనిఫిట్ అవుతుంది, ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఇవి వేలంపాట్లో ఇప్పుడు రింగ్ రోడ్లు ఉందండి, దాన్ని 7,000 కోట్లకు లీజుకి ఇచ్చారుగా. 7,000 కోట్లు లీజుకి వచ్చారుగా. ఇచ్చిన 30 ఏళ్లలో ఎంత కలెక్ట్ చేస్తుందో ఒక ఎస్టిమేషన్ వేయటం కష్టమా? ఆల్మోస్ట్ మీరు అన్న రింగ్ రోడ్ కూడా 45% 10-15 కిలోమీటర్స్ వరకు కూడా నాన్ అగ్రికల్చర్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయింది. ఎస్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ కిడుపురోలు ల్యాండ్ ట్రాన్స్ఫర్లనే జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరికి ఇది అప్లై అవుతుంది. దీన్ని అరికట్టాలని ఎప్పటి నుంచో అయితే అందరికీ అప్లై అయింది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వస్తే రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు లీగల్ గా అని ఈ హెచ్చరిక దేనికి? రేవంత్ రెడ్డి అప్పనంగా వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? పాలసీకి విరుద్ధంగా పోతున్నారా? ఇప్పుడు ఒకటండి, ఏ ప్రభుత్వం చేసినా ప్రతిపక్షం విమర్శిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రతిపక్షం విమర్శించడం తప్పే కాదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు, ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించడం తప్పు కాదు. వాస్తవాలు బయట పెట్టేటందుకు ప్రయత్నం చేస్తేనే ఎఫిషియన్స్ గవర్నమెంట్ విల్ బి ఇంక్రీజ్డ్. అంతే. గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెరగాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల విమర్శలు ఉండాల్సిందే. బట్ ఈ స్థాయిలో కామెంట్ చేసిన తర్వాత, ఎందుకంటే చిన్న స్కామ్ కాదు, భారతదేశంలోనే ఒక భారీ స్కామ్ జరగబోతోంది, 5 లక్షల కోట్ల రూపాయలు. చాలా సింపుల్ గా ప్రభుత్వం కొట్టుపారేసింది. చిప్పు దొబ్బి మాట్లాడుతున్నారు, కేవలం ట్రాన్సాక్షన్ ఒక కన్ఫర్మేషన్ ఫీజు మాత్రమే మాట్లాడుతున్నారు. అది కేటీఆర్ దృష్టిలో పెద్ద కుంభకోణం. రేపు ఈ విషయాలు చర్చనీయాంశం అయినాక ఎక్కడికి తేలుద్దో తెలిసిపోద్దిగా. అంటే కాంగ్రెస్ దృష్టిలో చిన్న కుంభకోణం అంటున్నారా మీరు? ఇది కాదు, కాంగ్రెస్ దృష్టి కాదు. రేపు చర్చ జరిగినాక వాస్తవాలు బయటకు వస్తాయి, అక్కడే ఆగం. ప్రజలు నమ్మాలిగా. రాజకీయ పార్టీలు నమ్మిస్తారు కానీ ప్రజలు నమ్మాలిగా. ప్రజలు నమ్మితేనే కరెక్ట్ డెసిషన్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక విషయం అందరు మాట్లాడిన తర్వాత నేనేమంటున్నా అంటే, పెద్దలు సత్యం